దొంగలు దుప్పటి తప్ప, అదే ఆస్తి. ఇప్పుడు నన్ను వెంబడించిన వాడికి నేను పోతా ఖర్చు పిచ్చిపోయినట్టు. దేవునికి స్తోత్రం. అంతకుమించి ఏం లేదు. గొంగళ దుప్పటి ఏం చేసుకుంటాడు? ఏలియా ఎత్తబడ్డాడు, ఆరోహణం అయ్యాడు. ఎలీషా కింద నిలిచి కేకలేశాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథమును రౌతును నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇక్కడ పరిస్థితి ఏందని కేకేస్తే పైనుండి గొంగళ దుప్పటి పడింది. గొంగళ దుప్పటే. ఆ గొంగళ దుప్పటి భుజాన్ని వేసుకొని యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి తీసి యోర్దాన్ నదికేసి కొట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడని అడగగానే యోర్దాను 2 పాయలై దారిచ్చింది. యోర్దాను 2 పాయలై దారిచ్చింది. దుప్పటి అభిషేకమునకు గుర్తు, దుప్పటి ప్రవక్త పరిచర్యకు గుర్తు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమంటే ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుణ్ణే కోరుకున్నాడు.